వెల్కమ్ టు అగ్మాక్స్. యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా పథకం నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక చర్యలు చేపట్టింది. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి భారీ మొత్తంలో రుణాన్ని సమీకరించేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 9,000 కోట్ల రూపాయల రుణం కోసం అధికారికంగా ఇండెంట్ పెట్టింది. రాష్ట్ర ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండేలా ఈ రుణాన్ని వేరువేరు కాల పరిమితుల్లో తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో మరో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల రూపాయలు, అలాగే 27 ఏళ్ల కాల పరిమితితో మరో 2,500 కోట్ల రూపాయల రుణంగా తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం కలిపి 9,000 కోట్ల రుణాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రుణాల కోసం ఫిబ్రవరి 10వ తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా మొత్తం 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆర్బీఐ నుంచి రుణం విడుదలైన వెంటనే ఆ సొమ్మును రైతు భరోసా నిధుల పంపిణీకి వినియోగించనున్నారు. అంటే రుణం వచ్చిన తర్వాత నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్ము జమ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో రుణాలు సేకరించడం అరుదైన విషయం. అయితే యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు భరోసా కోసం అవసరమైన రైతుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉండడం నిధుల విడుదల ప్రక్రియ వేగంగా జరిగే అవకాశాలను మరింత పెంచుతుంది. ఇదిలా ఉండగా రైతుల్లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న రైతు భరోసా నిధులు ఎప్పుడొస్తాయి అనే దానిపై కూడా తాజాగా స్పష్టత వచ్చింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కీలక ప్రకటన చేశారు. మిర్యాలగూడలో జరిగిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అందించిన సహాయాన్ని కూడా సీఎం గుర్తు చేశారు. పంట రుణాల మాఫీ కింద 21,000 కోట్ల రూపాయలు రైతులకు అందించామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇవన్నీ రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ఆయన వివరించారు. ఈ పరిమాణాలన్నింటినీ గమనిస్తే యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసా నిధులు త్వరలోనే అందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.